హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బొబ్బట్లని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్లుగా ఈసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా రుచిగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా మైదాపిండి తోపుని నానబెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ మైదాపిండిని తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో 2 చెంచాల రవ్వను వేస్తున్నాను, అంటే సూజీ వేస్తున్నాను అనమాట. తర్వాత దీనికి కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కాస్త సోడా వేస్తున్నాను. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మైదా పిండిని కలుపుకోవాలి. ఇందులో రవ్వ యాడ్ చేయడం వల్ల బొబ్బట్లు చివర్లు విరగకుండా స్మూత్గా వస్తాయి. అలాగే ఇందులో ఉప్పు కూడా తప్పనిసరిగా యాడ్ చేయాలండి. ఏ తోపులో అయినా సరే ఉప్పు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. బూర్ల పిండి తోపులోను ఏ స్వీట్ చేసుకున్నా సరే దానికి పెట్టే తోపులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే ఆ రెసిపీ టేస్ట్ చాలా పెరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా మరీ పలచగా కాకుండా అలాగే బాగా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మైదా పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నూనెని యాడ్ చేయాలి. ఈ రెసిపీకి కాస్త నూనె ఎక్కువ పడుతుందండి. చూసారు కదా, నేను ఇక్కడ పెద్ద చెంచాతో నూనె వేసి ఇది మొత్తం కవర్ అయ్యేలాగా నూనె వేశాను. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 6 గంటలు ఇలాగే ఉంచండి. ఈ పిండి నానేలోపు నేను ఇందాక ఏ గ్లాస్తో అయితే మైదా పిండిని తీసుకున్నానో అదే గ్లాస్తో శనగపప్పును తీసుకున్నాను. ఒకసారి దీన్ని కడుక్కున్న తర్వాత ఇందులో 2.5 గ్లాసుల నీళ్లు పోసుకుని కుక్కర్ పెడుతున్నాను. ఇది 5 కూతలు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడకబెట్టండి. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత ఒకవేళ అందులో ఏమన్నా నీళ్లు ఉంటే దాన్ని మొత్తం వడగట్టేసుకోండి. ఈ విధంగా ఉత్తి పప్పు ఒకటే ఉండేలాగా ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని బాగా చల్లారనివ్వండి. తర్వాత దీన్ని మిక్సీలోకి ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. కొంతమంది ఇందులో పప్పులు తగిలితే బాగా ఇష్టపడతారు. అలాంటప్పుడు కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఏదన్నా ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి. ఇందాక ఏ గ్లాస్తో అయితే నేను మైదాపిండి శనగపప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి బెల్లాన్ని తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, జస్ట్ ఇది కరగడం కోసమే లైట్గా యాడ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని ఇలా కదుపుతూ ఉండండి. బెల్లం అంతా కరిగి కాస్త తీగపాకం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇలా గనక మీరు తీగపాకం వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బొబ్బట్లు 3-4 రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి. తర్వాత నేను ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇందులో 5-6 చెంచాల నెయ్యిని వేస్తున్నాను. మనం పాకం పట్టే ఏ వంటలో అయినా సరే నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. బూరెల్లో అయినా పరవాన్నంలో అయినా సరే బెల్లం వేసేటప్పుడు నెయ్యి వేయడం మర్చిపోకండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇందులో ముందుగానే మిక్సీ పట్టుకున్న శనగపప్పుని ఇందులో వేస్తున్నాను. ఇందాకనే చెప్పాను కదా, కాస్త కచ్చాబచ్చాగా కనుక తినాలి అనుకుంటే మీరు కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు. లేకపోతే ఈ పాకంలోనే మిక్సీ పట్టుకుని పప్పు గుత్తితోటి ఇందులోనే మ్యాష్ చేసుకోవచ్చు. అప్పుడు కాస్త పప్పుల్లాగా తగులుతూ ఉంటుంది. ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత దీన్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత దాన్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు బొబ్బట్లని ఎలా వేయాలో చూద్దాము. ఇక్కడ నేను చాలా సింపుల్ ప్రొసీజర్తో చూపించబోతున్నానండి. ఇలా అరిటాకుతో వేసుకుంటే చాలా వీలుగా ఉంటుంది. తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు ఈ అరిటాకు తీసుకున్నాము అని. ముందుగా అరిటాకుకి ఆయిల్ అప్లై చేయండి, ఎందుకంటే బొబ్బట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది ఆయిల్ అప్లై చేయడం వల్ల. తర్వాత ఎడం చేతికి కూడా ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మైదా పిండి తోపుని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేయండి. తర్వాత పూర్ణాన్ని ఉండలాగా చేసుకుని ఇందులో పెట్టి కవర్ చేయండి. పూర్ణము ఎంతైతే ఉంటుందో అందులో సగం మైదాపిండి తోపు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పూర్ణం గుండ్రంగా చేసుకుంటే బొబ్బట్టు గుండ్రంగా వస్తుంది. చూసారు కదా, ఇలా అన్ని వైపులా దీన్ని బాగా కవర్ చేసి ఎక్స్ట్రా ఉన్న మైదాపిండిని తీసేసుకోండి. తర్వాత దీని చుట్టూరా కూడా కాస్త ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత అరిటాకు మీద పెట్టి చపాతీలాగా దీన్ని ఒత్తండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి. మీరు బాగా మెత్తగా మిక్సీ పట్టడం వల్ల ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా మనం దీన్ని ఒత్తుకోవచ్చు. చూసారు కదా, నేను ఇక్కడ చాలా పలుచగా ఒత్తుతున్నాను. ఇప్పుడు పెనం మీద ఏ విధంగా వేసుకుని కాల్చాలో చూద్దాము.
చూసారు కదా, ఈ విధంగా డైరెక్ట్ అరిటాకుని దాని మీద వేసి మనం తీసేయచ్చు. అందుకనే ముందర అరిటాకుకి ఆయిల్ అప్లై చేసుకుని ఆ తర్వాత బొబ్బట్టును ఒత్తుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా బొబ్బట్లు మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్లాస్టిక్ పేపర్ని యూజ్ చేస్తే మనం ఈ విధంగా చేయలేము. మళ్ళీ చేత్తోకి తీసుకుని అప్పుడు దాని మీద వేయాలి. అలా కాకుండా ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా శనగపప్పు, మైదా పిండి, అలాగే బెల్లం ఒకే క్వాంటిటీలో తీసుకోండి. తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది. మైదా పిండి తోపు కూడా కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు మైదా పిండి కనుక తినలేము అనుకుంటే చపాతీ పిండితో కూడా ఇలాగే చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చపాతీ పిండిని అదే కన్సిస్టెన్సీతో కలుపుకొని మనం బొబ్బట్లను వేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.